బేసిక్‌గా దీన్ని ఫ్రెండ్‌షిప్ సైకిల్ అంటారు. ఫ్రెండ్‌షిప్ ఎరోషన్ అంటారు. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇనిషియేషన్. ఇనిషియేషన్ వచ్చేసి 2 పీపుల్ వాళ్ళ ఇంట్రెస్ట్ వల్ల దగ్గరవ్వడం, మీట్ అవ్వడం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బిల్డింగ్. బిల్డింగ్ అంటే వాళ్ళు ఆ మీట్ అయిన ఆ ఇనిషియేషన్‌ని ప్రొసీడ్ చేస్తారనమాట. కొంతకాలం పాటు బిల్డ్ చేస్తారు. ఆ ఫ్రెండ్‌షిప్‌ని కొంచెం ముందుకు తీసుకుపోతారు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ వచ్చేసి అదే బిల్డ్ అవుతున్న ఫ్రెండ్‌షిప్‌ని ఎఫర్ట్స్‌తో మెయింటైన్ చేయగలుగుతారు కొంతకాలం వరకు. అండ్ ఆఫ్టర్ థట్ మెయిన్ థింగ్ కాన్‌ఫ్లిక్ట్. ఇక్కడ ఇద్దరి మధ్య ఒక చిన్న కాన్‌ఫ్లిక్ట్ ఒస్తది. ఎక్కడైనా మిస్‌అండర్‌స్టాండింగ్ గాని, లేకుంటే ఏదన్నా ఒప్పుకోకపోవడం గాని జరుగుతదనమాట. ఇది మెయిన్ స్టెప్. దాని తర్వాతొచ్చేసి డెటోరియేషన్. డెటోరియేషన్ వచ్చేసి ఆహ్, వచ్చిన కాన్‌ఫ్లిక్ట్‌ని సరిగ్గా అడ్రెస్ చేయలేకపోవడం. అంటే ఆ కాన్‌ఫ్లిక్ట్‌ని అడ్రెస్ చేయరనమాట. వదిలేస్తారు. నీట్‌గా అడ్రెస్ చేయరు. దాని గురించి మాట్లాడాలి గదా! అట్లా మాట్లాడరు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎస్ట్రాన్‌మెంట్. ఎస్ట్రాన్‌మెంట్ అంటే ఏర్పడి ఉంటది గదా! గ్యాపు. ఆ గ్యాప్‌ని అలాగే మెయింటైన్ చేస్తూ ముందుకెళ్ళడం. ఫస్ట్ స్టెప్‌లోనేమో మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఎక్స్‌టాండ్ అవుతారనమాట. ఫైనల్ స్టెప్ వచ్చేసి రిజల్యూషన్. రిజల్యూషన్‌లోకొచ్చేస్తారు. ఓకే. నాకు వీడు సెట్ కావట్లే. నాకు ఈమె సెట్ కావట్లే. జస్ట్ పోతూ ఉందాం అంతే అనేది ఉంటదనమాట. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రెండ్‌షిప్ ఎరోజన్ ఆర్ ఫ్రెండ్‌షిప్ సైకిల్. కాబట్టి నేనేమంటా అంటే ఒకరితో మనం ఫ్రెండ్‌షిప్ చేసేటప్పుడు, ఫ్రెండ్‌షిప్ ఇనిషియేట్ అయ్యేటప్పుడు జస్ట్ రిమెంబర్ అబౌట్ దిస్ ఆల్ సైకిల్. ఐ మీన్ ఈ సైకిల్ అంతా గుర్తుపెట్టుకోండి. ఓకే. స్టెప్ 1 నుంచి స్టెప్ 7 వరకు. ఓకే. ఇనిషియేషన్, బిల్డింగ్, మెయింటెనెన్స్, కాన్‌ఫ్లిక్ట్, డిటోరియేషన్, ఎస్ట్రాన్‌మెంట్, రిజల్యూషన్. ఈ సైకిల్ ఉంటదని గుర్తుపెట్టుకోండి. ఈ సైకిల్ ఉంటదని గుర్తుపెట్టుకొని ఒక మనిషితో నువ్వు దగ్గరికెళ్ళి ఫ్రెండ్‌షిప్ చేయాలని అనుకోండి. అట్లా. అంతేగాని జస్ట్ తర్వాత సడెన్‌గా ఇవన్నీ ఉండవులే అనుకోని ఫ్రెండ్‌షిప్ చేసి తర్వాత కాంప్లిక్ట్ అవుతే కష్టం. అండ్ యాక్చువల్లీ నేను ఫ్రెండ్‌షిప్ ఎలా నిలబెట్టుకోవాలి అనే దాని మీద కూడా ఒక వీడియో చేస్తున్నాను. దాంట్లో కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయన్నమాట. ఆ స్టేజెస్‌ని బట్టి నేను ఒక వీడియో చేస్తాను. వీడియో బావుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. బికాజ్ ఐ నీడ్ ఇట్ మోర్. ఓకే. ఫ్రెండ్‌షిప్ నిలబడాలి అంతే. ఓకే. జస్ట్ రిమెంబర్ అబౌట్ ద సైకిల్.